వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్. ఇవాళ మార్కెట్స్ చూస్తే సెన్సెక్స్ 48 పాయింట్ల నష్టంతో 28,302 దగ్గర ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 21 పాయింట్ల నష్టంతో 8,783 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. వరల్డ్ మార్కెట్స్ లో ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. యూరోపియన్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. అండ్ టాప్ గెయినర్స్ లిస్ట్ లో హిందాల్కో ఉంది, టాప్ లూజర్స్ లిస్ట్ లో బజాజ్ ఆటో ఉంది. సెక్టర్స్ వైజ్ చూస్తే అన్ని సెక్టర్స్ కూడా నష్టాలతోనే ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ అండ్ హెల్త్ కేర్ మాత్రం స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. సో ఇవాళ మార్కెట్స్ మూవ్మెంట్ పై అనాలిసిస్ మనకు అనిల్ గారు అందిస్తారు. అనిల్ గారు, గుడ్ మార్నింగ్. రైట్, ఇవాళ మార్కెట్స్ పై అనాలిసిస్. ఇవాళ మార్కెట్స్లో ఇవాళ కూడా కన్సాలిడేషన్ కొనసాగుతుందని చెప్పొచ్చు. మనం నిన్ననే చెప్పుకున్నాం, లాస్ట్ 10 days నుంచి కూడా మార్కెట్స్లో కన్సాలిడేషన్ కొనసాగుతుంది. సో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా ఒక నేరో రేంజ్లోనే కదలాడుతున్నాయి. ముఖ్యంగా చూస్తే మేజర్ ఈవెంట్స్ ఏమీ లేకపోవడం వల్ల, అదేవిధంగా కార్పొరేట్ రిజల్ట్స్ సీజన్ కూడా దగ్గర పడుతున్నందువల్ల మార్కెట్స్లో ఒక క్యూస్ అనేవి లేకుండా పోయాయి, పాజిటివ్ క్యూస్. దానివల్ల మార్కెట్స్లో కన్సల్టేషన్ మాత్రం కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే రిజల్ట్స్ బాగా పోస్ట్ చేస్తున్నటువంటి కంపెనీస్ కొద్దిగా పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నా కూడా రిజల్ట్స్ బాగాలేని కంపెనీస్ మాత్రం బాగా పడుతున్నాయి. నిన్న చూసాం, బ్యాంక్ ఆఫ్ బరోడా దాదాపు 10% ఫాల్ అయింది. సో రిజల్ట్స్ పూర్గా ఉండటం వల్ల మార్కెట్స్ పనిష్ చేస్తున్నాయని చెప్పవచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా రిజల్ట్స్ అంత ఎంకరేజింగ్గా లేవు అనమాట. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మనం సెల్లింగ్ ప్రెజర్ చూస్తున్నాం. నిన్న చూస్తే ఇన్ఫోసిస్, అదేవిధంగా టీసీఎస్ లాంటి ఐటీ స్టాక్స్ నిన్న కొద్దిగా పెర్ఫామ్ చేశాయి. ముఖ్యంగా చూస్తే ఇన్ఫోసిస్లో వివాదం సద్దుమణిగిందన్న అంచనాల మధ్య నిన్న స్టాక్స్ పెరిగాయి అనమాట. సో అయితే ఇన్ఫోసిస్లో ఇంకా కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది, మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. సో ఐటీ అవుట్లుక్ కూడా నియర్ టర్మ్లో బాగాలేకపోవడం వల్ల, అంటే నెక్స్ట్ క్వార్టర్ కూడా కొద్దిగా స్లగ్గిష్గా ఉండటం వల్ల ఐటీ స్టాక్స్ హయ్యర్ లెవెల్స్లో మళ్ళీ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఐటీ స్టాక్స్ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. అదేవిధంగా పిఎస్యూ బ్యాంక్స్ కూడా రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయలేకపోతున్నందువల్ల వాటిలో ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సెక్టార్ స్పెసిఫిక్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ మూమెంటమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిన్న చూస్తే బ్రాడర్ మార్కెట్స్లో కూడా సెల్లింగ్ కనిపించింది, మనకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా సెల్లింగ్ కనిపించింది. సో అయితే రిజల్ట్స్ బాగా పోస్ట్ చేస్తున్నటువంటి కొన్ని రంగాల స్టాక్స్ మాత్రం బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. హిండాల్కో నిన్న చూసాం మనం, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో దాని ఎఫెక్ట్ ఇవాళ కనిపిస్తుంది, 1.4% పెరిగింది హిండాల్కో. సో అదేవిధంగా ఇవాళ వేదాంత రిజల్ట్స్ ఉన్నాయి. వేదాంత రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఫార్మా మేజర్ సన్ ఫార్మా రిజల్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవాళ సన్ ఫార్మా కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. అయితే రిజల్ట్స్ మనం వేచి చూడాలి. రిజల్ట్స్ లాస్ట్ క్వార్టర్ లాగా ఉంటాయా, లేకపోతే మెరుగైన రిజల్ట్స్ ప్రకటిస్తుందా లేదా అనేది మనం చూడాలన్నమాట. సో సన్ ఫార్మా విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ కూడా రిజల్ట్స్ అంత ఫేవరబుల్గా లేవు అనమాట. సో అదేవిధంగా వేదాంత రిజల్ట్స్ మాత్రం బాగానే ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మెటల్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కమోడిటీస్ బాగా పెరుగుతున్నాయి. కాపర్ లాంటి మెటల్స్ 2 years హైక్ చేరాయి అనమాట. సో మెటల్స్లో మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మెటల్ స్టాక్స్లో టాటా స్టీల్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అటువంటి స్టాక్స్ మాత్రం పెరుగుతున్నాయి. ఓకే సార్, సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లు పేపర్ స్టాక్స్ కావచ్చు, ఇవన్నీ షుగర్ రిలేటెడ్ స్టాక్స్ మనం ఎప్పటి నుంచో సజెస్ట్ చేస్తున్నాం. సో వాటి మూవ్మెంట్ పై మీ సజెషన్? ప్రాఫిట్స్ అంటే కొన్ని రంగాలు లాస్ట్ 1 year నుంచి కూడా కొన్ని రంగాలు బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. మనం చూస్తే మెటల్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయి, లాస్ట్ ఇయర్ మొత్తం బాగా పెర్ఫామ్ చేసాయి. అదేవిధంగా లాస్ట్ 3 quarters నుంచి కూడా షుగర్ స్టాక్స్ బాగా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి. అదేవిధంగా పేపర్స్ కంపెనీలన్నీ కూడా టర్న్ అరౌండ్ అయ్యాయి అనమాట. లాస్ట్ 2-3 quarters నుంచి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి. ఈ క్వార్టర్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తాయి. నెక్స్ట్ క్వార్టర్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే లైన్గా 3 quarters మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నందువల్ల నెక్స్ట్ క్వార్టర్ వరకు కూడా వీటి అవుట్లుక్ బాగానే ఉంటుంది. అంటే షేర్ ప్రైస్లో కూడా కొద్దిగా అప్వర్డ్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి స్టాక్స్ని బయట చేయడం బెటర్. అదేవిధంగా కెమికల్స్, డైస్ అండ్ పిగ్మెంట్స్ కూడా లాస్ట్ క్వార్టర్ అండ్ ఈ క్వార్టర్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి. సో ఆ రంగాల్లో ఉన్నటువంటి స్టాక్స్ ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. రైట్, మన ఫస్ట్ కాలర్ రవివర్మ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. రవివర్మ గారు చెప్పండి. నమస్తే అండి. ఎన్బిసిసి నిన్న రిజల్ట్స్ పోస్ట్ చేసిందండి. రిజల్ట్స్ పర్వాలేదు, బాగానే ఉన్నాయి. సో డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఉంటుందనుకున్నాం మనం, కానీ రియల్ ఎస్టేట్ సెక్టర్ పైన ఉంటుందని ఎక్కువ అంచనాలు వెలువడ్డాయి. అయితే దీని విషయంలో మాత్రం డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఏం లేదని తేలిపోయింది. Q3 రిజల్ట్స్ బాగానే పోస్ట్ చేసింది, పర్వాలేదు. సో ఫర్దర్గా కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అయితే మార్కెట్స్ ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్గా పెర్ఫామ్ చేస్తేనే ఈ స్టాక్లో కూడా మూమెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మీరైతే స్టాక్ వైజ్గా చూస్తే ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి, టెక్నికల్స్ కూడా బాగానే ఉన్నాయి, హోల్డ్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ సుబ్రహ్మణ్యం విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. హలో. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మాట్లాడండి. చెప్పండి, మీ క్వైరీ ఏంటో అడగండి. ఇక్కడే ఉన్నారు. క్వైరీ ఏంటంటే రైన్ ఇండస్ట్రీస్ కొనుక్కోవచ్చు ఎంతవరకు? రైన్ ఇండస్ట్రీస్ ఓకే, రైన్ ఇండస్ట్రీస్ చూస్తే 78 రూపీస్ దగ్గర ఉందండి. ఇవాళ వాల్యూమ్స్ కూడా బాగానే ఉన్నాయి, పర్వాలేదు. అయితే ఫండమెంటల్స్ మాత్రం అంత ఎంకరేజింగ్గా లేవు అనమాట.
సో ఈ క్వార్టర్ రిజల్ట్స్ మనం వెయిట్ చేసి చూడాల్సింది. సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో మనం వెయిట్ చేసి చూడాలి. సెప్టెంబర్ క్వార్టర్లో దాదాపు 32 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది కంపెనీ. సో ఈ క్వార్టర్ కూడా అదే లైన్లో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయగలిగితే ఈ స్టాక్ ఇక్కడి నుంచి ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి, రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. రైట్, నెక్స్ట్ రమేష్ గారు గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. రమేష్ గారు గుడ్ మార్నింగ్, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. షార్ట్ టర్మ్ గురించి హెవెల్స్ ఇండియా ఒకటి, యూరోస్ మీడియా అండి, ఇంటర్నేషనల్ మీడియా. హెవెల్స్ ఇండియా అండి. హెవెల్స్ ఇండియా, హెవెల్స్ ఇండియా మంచి కంపెనీ అండి. హెవెల్స్ ఇండియా చాలా మంచి కంపెనీ. ఇది కన్జ్యూమర్ డ్యూరబుల్స్, వైట్ గూడ్స్ తయారు చేసే కంపెనీ. ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కూడా తయారు చేస్తుంటారు. సో చాలా మంచి కంపెనీ, ఫండమెంటల్స్ వైజ్గా అదేవిధంగా మేనేజ్మెంట్ వైజ్గా చాలా మంచి కంపెనీ. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోదగ్గటువంటి స్టాక్. ఇవాళ చూస్తే కొద్దిగా మ్యూటెడ్గా ఉన్నప్పటికీ స్టాక్లో స్ట్రెంత్ చాలా ఉంది. సో ఇక్కడ నుంచి ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి. అదేవిధంగా ఈరోస్ మీడియా కూడా మంచి కంపెనీ. అయితే దీంట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి అన్నమాట. సో ఈరోస్ మీడియా అంటే ఈ మీడియా కంపెనీస్, అంటే ఈ ఫిల్మ్ ప్రొడక్షన్ అండ్ ఆ లైన్లో ఉన్నటువంటి కంపెనీ అనమాట ఈరోస్ మీడియా. సో వాళ్ళ పిక్చర్స్ ఏవైనా రిలీజ్ అయిన సందర్భంలో ఈ స్టాక్లో మూమెంటం కనిపిస్తుంటుంది. అదేవిధంగా ఆ పిక్చర్స్ హిట్ అయిన సందర్భంలో కూడా మూమెంటం కనిపిస్తుంటుంది అనమాట. సో ఆ న్యూస్కి అనుగుణంగా మనం దీంట్లో పొజిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు బై చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ పరమహంస గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం, ఈ స్పైస్ జెట్ ని స్విట్జర్లాండ్ గురించి కొద్ది కావాలి మేడం. ఎంటర్ అవ్వాలి, ఇప్పుడు ఏమైనా ఎంటర్ అవ్వమంటారా, వెయిట్ చేయమంటారా? లాంగ్ టర్మ్ కోసమా, షార్ట్ టర్మ్ కోసమా అండి? లాంగ్ టర్మ్ అండి. ఓకే. స్పైస్ జెట్ చూస్తే రిజల్ట్స్ పరంగా బాగుందండి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. సో మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే బై చేయొచ్చు. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ధరలు పెరిగినప్పుడల్లా తగ్గినప్పుడల్లా వీటిపై ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మన క్రూడ్ ఇక్కడ పెట్రోలియం అండ్ డీజిల్ ప్రైసెస్ రివ్యూ జరుగుతుంటుంది. సో ఫోర్ట్నైట్కి ఒకసారి రివ్యూ జరుగుతుంటుంది అనమాట. అందులో భాగంగా క్రూడ్ ధరలు పెంచడం తగ్గించడం జరుగుతుంటుంది. సో దాన్ని చూడాలన్నమాట. సో ఏవియేషన్ ఫ్యూయల్ ధరలు కూడా మనం ఫోర్ట్నైట్ వస్తూ ఉంటాయి. సో ఏవియేషన్ ధరలు పెరిగితే మాత్రం ఈ స్టాక్ కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే లాంగ్ టర్మ్ కోసం చూస్తే మీరు హోల్డ్ చేసుకోవచ్చు స్పైస్ జెట్. రైట్, ఇవాళ బోర్డ్ మీటింగ్స్ అపోలో హాస్పిటల్ అదే రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీస్ అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఓల్టాస్, వివి మిడ్ ల్యాబ్స్, నాట్కో ఫార్మా, బిఎస్సి, గోద్రేజ్ ఇండస్ట్రీస్, విఐపి, ఆదిత్య బిర్లా నువో, ధనలక్ష్మి బ్యాంక్, వేదాంత, వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్, థమస్ కుక్, పిసి జ్యువెలర్స్, చాలా కంపెనీస్ ఉన్నాయి. సో మేజర్ కంపెనీస్ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. అనిల్ గారు, ఇవాళ మేజర్ కంపెనీస్ విషయానికి వస్తే సన్ ఫార్మా అండ్ నాట్కో రిజల్ట్స్ ఉన్నాయండి. సో ఫార్మా మేజర్స్ అనమాట. సో సన్ ఫార్మా రిజల్ట్స్ కొద్దిగా మార్కెట్స్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. రిజల్ట్స్ బాగుంటే మిగిలిన ఎఫెక్ట్, స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మిగిలిన ఫార్మా కంపెనీస్ పై ఉంటుంది. సో అయితే ఈ మధ్య చూసాం రెడ్డి ల్యాబ్స్ రిజల్ట్స్ అంత అట్రాక్టివ్గా లేవు. సో అదే లైన్స్లో సన్ ఫార్మా రిజల్ట్స్ కూడా అంత ఎంకరేజింగ్గా ఉండకపోవచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. అయితే వేదాంత లాంటి కంపెనీస్, అదేవిధంగా ఆదాని పోర్ట్స్ రిజల్ట్స్ మాత్రం బాగానే ఉండే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ పై మీ సజెషన్స్ ఇవాళ? గోల్డ్ అండ్ సిల్వర్ నిన్న చూస్తే ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. గోల్డ్ అండ్ సిల్వర్ బోత్ రెండిట్లో ఉన్నాయి. సో ఇవాళ కూడా గోల్డ్ అండ్ సిల్వర్స్లో ఈ మధ్య లాస్ట్ 1 month నుంచి బాగా షార్ప్గా పెరిగినందువల్ల ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. అది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే అండి, నెక్స్ట్ విద్యాసాగర్ గారు చిత్తూరు నుంచి లైన్లో ఉన్నారు. హలో, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్తే ఆల్ ఆఫ్ యూ మేడం. మేడం గారు, నేను 3 స్టాక్స్ అడగాలనుకున్నాను. ఒకటి వచ్చి రైల్ ఇండస్ట్రీస్, రెండోది యాక్షన్ కన్స్ట్రక్షన్స్, మూడోది ఆదిత్య బిర్లా నువ్వు ఏ రేటు బై చేసుకోవచ్చు. ఇది మంచి బ్యాగ్ అయ్యే స్టాక్స్ అని చెప్పి అంటున్నారు. ఫస్ట్ 2 స్టాక్స్ ఏంటి విద్యాసాగర్ గారు? ఫస్ట్ స్టాక్ వచ్చి యాక్షన్ కన్స్ట్రక్షన్స్, రైల్ ఇండస్ట్రీస్, మూడోది ఆదిత్య బిర్లా నువ్వు. రెయిన్ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా నువ్వు. ఫస్ట్ స్టాక్ మిస్ అయిందండి. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ చూస్తే ప్రస్తుతానికి మాత్రం వాల్యుయేషన్స్ పరంగా అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు. సో రిజల్ట్స్ పరంగా చూస్తే డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయి. అయితే 1 minute ప్లీజ్. రిజల్ట్స్ పర్వాలేదు. డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ బాగానే పోస్ట్ చేసింది. లాస్ట్ డిసెంబర్లో మామూలుగా 81 lakhs పోస్ట్ చేసి ఈసారి 4.8 crores రిజల్ట్స్ పోస్ట్ చేసింది అనమాట. నెట్ ప్రాఫిట్ పెరిగింది. పర్వాలేదు, బాగానే ఉన్నాయి, ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి. సో మల్టీ బ్యాగర్ అవుతుందా లేదా మనం చెప్పలేం, కానీ రిజల్ట్స్ మాత్రం ఇన్లైన్లోనే ఉన్నాయి. లాస్ట్ 4 quarters నుంచి కూడా రిజల్ట్స్ బాగున్నాయి. కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు యాక్షన్ కన్స్ట్రక్షన్.
అదేవిధంగా ఆదిత్య బిర్లా నువ్వు ఆల్రెడీ బ్లూ చిప్ కంపెనీ ఇది. సో ఈ కంపెనీని లాంగ్ టర్మ్ కోసం మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. రమేష్ గారు లైన్లో ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. షేర్ కంపెనీ వచ్చేసి సిట్రాన్ అండి, SHETRON. ప్రికాల్ సిట్రాన్ SHE TRON. కోడ్ వచ్చేసరికి 526137. యా సిట్రాన్ బై చేశారా మీరు? బై చేసాం సార్ 44 లో. ఆల్రెడీ 10th రిజల్ట్స్ వచ్చినాయి అన్నారు, ఎట్లా ఉందండి? యా స్టాక్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఫండమెంటల్స్ పర్వాలేదు, బాగానే ఉన్నాయి. డిసెంబర్ క్వార్టర్స్ రిజల్ట్స్ వచ్చాయి. నెట్ ప్రాఫిట్ మాత్రం అంత బాగా పెరగలేదండి. సో లాస్ట్ డిసెంబర్తో చూసుకుంటే అంత అట్రాక్టివ్గా లేదు. ఓన్లీ 9 lakhs మాత్రమే రిజల్ట్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో అంత ఎంకరేజింగ్గా కనిపించట్లేదు. సో మీరు ర్యాలీస్లో దీంట్లో నుంచి ఎగ్జిట్ కావడం బెటరు. పెర్ఫార్మింగ్ సెక్టర్స్ పేపర్స్ అండ్ షుగర్స్, అదేవిధంగా కెమికల్స్, ఫెర్టిలైజర్స్, ఇటువంటి స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. నిన్న చూసాము నేషనల్ ఫెర్టిలైజర్స్ స్టాక్ బాగా పెరిగింది. సో అదేవిధంగా జైన్ ఇరిగేషన్, డిష్ టీవీ, ఇటువంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. అంటే తక్కువ వాల్యుయేషన్స్లో కావాలంటే మీకు. సో అటువంటి కంపెనీస్లో, ప్రామినెంట్ కంపెనీస్, నోటెడ్ కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేయడం బెటరు. దీంట్లో నుంచి ర్యాలీస్లో అంటే మీరు లాభాలను ఉన్నారు కాబట్టి దీంట్లో నుంచి ఎగ్జిట్ కావడం బెటర్ అండి. రైట్, ఒక మెయిల్ చూద్దాం. సాయి కుమార్ గారు పంపించారు. మ్యూచువల్ ఫండ్స్కి నేను కొత్త ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను 500 సిప్ మోడల్లో. సో ఏదైనా ఫండ్ హౌస్, ఫండ్ టైప్, స్కీమ్ సజెస్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. యా మ్యూచువల్ ఫండ్స్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి, చాలా ఫండ్స్ ఉన్నాయి. ఫండ్ హౌసెస్ కూడా చాలా ఉన్నాయి. సో ప్రామినెంట్ ఫండ్ హౌసెస్ దాదాపు 23 ఉన్నాయి ఇండియాలో. సో వాళ్ళకి సంబంధించిన చాలా స్కీమ్స్, దాదాపు 2000 స్కీమ్స్ ఉన్నాయి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఈ మధ్య బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. డిఎస్పి బ్లాక్ ర్యాక్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్ ఒకటి ఉంది. సో దాంట్లో దాని పెర్ఫార్మెన్స్ చూసినా కూడా లాస్ట్ 1 yearలో కూడా పెర్ఫార్మెన్స్ బాగుంది. సో లాస్ట్ 1 yearలో మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేయకపోయినా ఈ ఫండ్ బాగానే పెర్ఫామ్ చేసింది. ఆ ఫండ్లో మీరు సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి. ఓకే, అయితే పాన్ అవసరమా అని అడుగుతున్నారు 50,000 పర్ యానమ్కి ఇన్వెస్ట్మెంట్కి. యా పాన్ అవసరం అండి. మీరు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడా పాన్ కార్డ్ అవసరమే కదా. పాన్ కార్డ్ ఈ రోజుల్లో అందరి ప్రతి దానికి కూడా, ప్రతి ఆర్థిక లావాదేవీలకు కూడా పాన్ కార్డు యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు పాన్ కార్డ్ అవసరం అండి. అనిల్ గారు, ఇవాళ స్టాక్ రికమెండేషన్స్? స్టాక్స్ విషయానికి వస్తే మనం నీల్కమల్ ప్లాస్టిక్స్ గతంలో రికమెండ్ చేసాం. అది ఇవాళ వాల్యూమ్స్ జంప్ అయ్యాయి, 1.6% పెరిగింది, 1724 రూపీస్ దగ్గర ఉంది. ఇది 2000 రూపీస్ని టచ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నీల్కమల్ ప్లాస్టిక్స్ ఫండమెంటల్స్ పరంగా అదేవిధంగా టెక్నికల్స్ పరంగా బాగుంది. సో దీన్ని లాంగ్ టర్మ్ కోసం కూడా బై చేసుకోవచ్చు. సో నియర్ టర్మ్లో 2000 రూపీస్ని టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది మార్కెట్ సపోర్ట్ చేస్తే. అదేవిధంగా BEML కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ 1304 రూపీస్ దగ్గర ఉంది. ఇది కూడా 1500 రూపీస్ని టచ్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి దీన్ని కూడా 1-2 quartersలో ఆ రేంజ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా బై చేసుకోవచ్చు. అదేవిధంగా పిరమిల్ ఎంటర్ప్రైజెస్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఇది 1836 రూపీస్ దగ్గర ఉంది. ఇది కూడా 2000 లెవెల్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో ఈ 3 స్టాక్స్ కూడా కొంచెం వాల్యుయేషన్స్ ఎక్కువగా అనిపించినా కూడా ఈ 3 కూడా నియర్ టర్మ్లో అంటే 1-2 quartersలో పెరగడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ 3 స్టాక్స్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇవాళ రిజల్ట్స్ పోస్ట్ చేయబోయే కంపెనీస్లో యాక్టివిటీ ఎక్కువగా కనిపిస్తుంది. సో అటువంటి స్టాక్స్లో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. మార్కెట్స్ కూడా నేరో రేంజ్లో కదిలాడే అవకాశం ఉంటుంది కాబట్టి మార్కెట్స్లో స్టాక్ స్పెసిఫిక్ అండ్ సెక్టర్ స్పెసిఫిక్ మూమెంట్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఓకే అండి, నెక్స్ట్ శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. అనిల్ గారిని 3 స్టాక్స్ గురించి అడగాలనుకుంటున్నాను. అడగండి. స్టార్ పేపర్ మిల్స్, ఓకే, ఫస్ట్ స్టార్ పేపర్ మిల్స్, 2 సల్వర్ ఇంటర్నేషనల్, 3 TVS ఎలక్ట్రికల్స్. ఈ 3 లాస్లో ఉన్నాం. ఉంచమంటారా, ఎగ్జిట్ అయిపోమంటారు? సెకండ్ స్టాక్ ఏంటండి? సల్వర్ ఇంటర్నేషనల్ అండి. సల్వరా స్టాక్ వచ్చి TVS ఎలక్ట్రానిక్స్. యా టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ ఈ డిమానిటైజేషన్ న్యూస్తో బాగా పెరిగిందండి. అప్పుడు షార్ప్గా పెరగటాన్ని చూసాము. డిమానిటైజేషన్లో ఈ POS మిషన్స్కి అదేవిధంగా ATM మిషన్స్కి సర్వీసెస్ అందించే కంపెనీ అనమాట ఇది. సో దానివల్ల ఆ న్యూస్తోని ఆ టైంలో బాగా పెరిగింది. సో మీరు హయ్యర్ లెవెల్స్లో ఎంటర్ అయ్యి ఉంటారు బహుశా. అయితే హోల్డ్ చేసుకోండి, పర్వాలేదు, మంచి గ్రూప్కి చెందినటువంటి కంపెనీ. మళ్ళీ ఒక అప్పు వచ్చినప్పుడు మీరు దీంట్లో నుంచి బయట పెట్టడం బెటరు. అదేవిధంగా సలోరా ఇండస్ట్రీస్ కూడా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీ అనమాట. సో దీంట్లో నుంచి కూడా మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కావడం బెటరు. ఫస్ట్ స్టాక్ ఏం అడిగారు? స్టార్ పేపర్ మిల్స్. యా స్టార్ పేపర్ మిల్స్ మాత్రం మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో పేపర్ స్టాక్స్ అన్ని కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి. స్టార్ పేపర్ మిల్స్ని మీరు హోల్డ్ చేసుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్ 3 quarters మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసి కాబట్టి ఇయర్లీ రిజల్ట్స్ కూడా బాగానే ఉండే ఛాన్స్ ఉంటుంది, మార్చ్ రిజల్ట్స్ కూడా. సో మీరు మార్చ్ వరకు వెయిట్ చేయండి. దాంట్లో ఒక అప్ మూవ్ వచ్చాక దాంట్లో ప్రాఫిట్స్ వస్తే దాంట్లో నుంచి ఎగ్జిట్ కండి. రైట్, సో టాప్ గెయినర్స్లో టెక్ మహీంద్రా ఉంది, టాప్ లూజర్స్లో హీరో మోటో కార్ప్ ఉంది.
సో ఈ రెండు స్టాక్స్ పై మీ అనాలిసిస్. టెక్ మహీంద్రా ప్రస్తుతం టెక్ మహీంద్రా చూస్తే మనం నిన్న మార్కెట్స్ని కొద్దిగా అప్ అండ్ డౌన్ మూమెంట్స్ ఉన్నప్పుడు బ్యాంక్ స్టాక్స్లో బాగా సెల్లింగ్ కనిపించింది. అయితే నిన్న ఐటీ స్టాక్స్లో మాత్రం కొద్దిగా బాటమ్ ఫిషింగ్ కనిపించింది. అంటే లోయర్ లెవెల్స్లో బాగా కొనుగోలు మద్దతు లభించిందని చెప్పవచ్చు ఐటీ స్టాక్స్కి. సో అందులో భాగంగా ఐటీ స్టాక్స్ ఇవాళ కూడా కొద్దిగా పెర్ఫామ్ చేస్తున్నాయి. సో టెక్ మహీంద్రా కూడా ఇక్కడ నుంచి ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అయితే నియర్ టర్మ్లో అంటే అప్ అండ్ డౌన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వార్టర్ వరకు వీటిలలో ఒక నేరో రేంజ్లో మాత్రమే కదలాడే అవకాశం ఉంటుంది ఐటీ స్టాక్స్. అయితే ట్రేడింగ్ పర్పస్ మాత్రం ఇవాళ ఇది బెటర్గా కనిపిస్తుంది టెక్ మహీంద్రా. ఓకే, నెక్స్ట్ ధనుంజయ్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. హలో మేడం, నా దగ్గర కొన్ని స్టాక్స్ ఉన్నాయి మేడం. నర్కన్ ఫార్మా, జేకే టైర్, చెంబల్ ఫెర్టిలైజర్స్, డీ లింక్, డిఎల్ఎఫ్ ఉన్నాయి మేడం. వాటిలో ఏమేమి ఊహించుకోవాలి? డిఎల్ఎఫ్ ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయండి. సో లాస్ట్ 1 month నుంచి కూడా మంచిగా పెర్ఫామ్ చేసింది డిఎల్ఎఫ్. దాదాపు 100 రూపీస్ నుంచి దాదాపు 140 రూపీస్ వరకు పెరిగింది. సో ఇవాళ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయగలిగితే డిఎల్ఎఫ్ ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో రిజల్ట్స్ బాగా లేకపోతే మాత్రం కొద్దిగా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డిఎల్ఎఫ్ విషయంలో ఈ రిజల్ట్స్ని చూసి మీరు నిర్ణయించుకోండి. మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా స్మాల్ క్యాప్ కంపెనీస్, డీ లింక్ లాంటివన్నీ కూడా అవన్నీ కూడా మంచి స్టాక్సే, మీరు హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్ కోసం. ఓకే, కొన్ని మెయిల్స్ చూద్దాం. జనార్దన్ రెడ్డి గారు పంపించారు. శివం ఆటో, స్నోమ్యాన్ లాజిస్టిక్స్, భగేరియా ఇండస్ట్రీస్, డిసిడబ్ల్యూ, భగేరియా కెమికల్స్. బగేరియా ఇండస్ట్రీస్ చూస్తే అది మంచి స్టాక్ అండి. ఎందుకంటే డైస్ అండ్ పిగ్మెంట్స్ కంపెనీస్ అన్ని కూడా లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు 25% లాస్ లో ఉన్నారట. సో హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? హోల్డ్ చేయండి, నెక్స్ట్ క్వార్టర్ వరకు హోల్డ్ చేయండి. ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఇంకా రాలేదనుకుంటాను. బహుశా ఈ క్వార్టర్ రిజల్ట్స్ బాగా ఉంటే మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగానే ఉండే అవకాశం ఉంటుంది. కెమికల్స్, డైస్ అండ్ పిగ్మెంట్స్ మంచి ఆ రంగంలో ఉన్నటువంటి కంపెనీస్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నాయి. సో ఆ కంపెనీ బగేరియా ఇండస్ట్రీస్ మంచి కంపెనీని హోల్డ్ చేయొచ్చు. స్నోమ్యాన్ లాజిస్టిక్స్ కంపెనీస్ మాత్రం అంత బాగా పెర్ఫామ్ చేయలేదండి లాస్ట్ ఇయర్. సో ఈ జిఎస్టీ న్యూస్ వచ్చినప్పుడల్లా ఈ లాజిస్టిక్స్ కంపెనీస్లో కొద్దిగా వాల్యూమ్స్ జంప్ అయ్యేవి. సో గతి, విఆర్ఎల్, అదేవిధంగా స్నోమెన్ లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. సో ఈ స్నోమెన్ లాజిస్టిక్స్ చూస్తే హయ్యర్ లెవెల్ నుంచి 93 లెవెల్స్ నుంచి బాగా ఫాల్ అయిందనమాట. ప్రస్తుతం 57 లెవెల్స్లో ఉంది. సో ఆల్రెడీ నష్టాల్లో ఉన్నారు కాబట్టి దీన్ని హోల్డ్ చేయడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. హోల్డ్ చేయండి. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయగలిగితే ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం అయితే ఒక నేరో రేంజ్లో కదలాడే అవకాశం ఉంది. డిసిడబ్ల్యూ చూస్తే 1 minute ప్లీజ్. ఓకే, డిసిడబ్ల్యూ 31 రూపీస్లో ఉంది. ఇది కూడా ఫండమెంటల్స్ అంత అట్రాక్టివ్గా లేవండి. దీంట్లోంచి కూడా ర్యాలీస్లో ఎగ్జిట్ కావడం బెటర్. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. సాయి కిరణ్ గారు పంపించారు. డాబర్, సో 279లో బై చేశాను, సెల్ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. డాబర్ హోల్డ్ చేయండి, ఫండమెంటల్స్ బాగున్నాయి, అదేవిధంగా రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్ ఉంటుంది. అయితే మార్కెట్స్ కొద్దిగా స్ట్రెంత్ చూపిస్తే ఇక్కడ నుంచి ఫర్దర్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఈ మధ్య లోయర్ లెవెల్ నుంచి బాగానే పెరిగాయి. సో అందులో భాగంగా డాబర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మంచి గ్రూపు, మంచి కంపెనీ, ఫండమెంటల్స్ మంచిగా ఉన్నటువంటి కంపెనీ. దీన్ని లాంగ్ టర్మ్ కోసం కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. జాన్ పాల్ గారు పంపించారు. వ్యాప్కో, సో లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా అని అడుగుతున్నారు. వ్యాప్కో మంచి కంపెనీ అండి. ఫండమెంటల్స్ పరంగా చాలా మంచి కంపెనీ. అయితే వాల్యూమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఫ్లోటింగ్ షేర్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఈ కంపెనీవి. సో అయితే వాల్యుయేషన్స్ పరంగాను, అదేవిధంగా ఫండమెంటల్స్ పరంగా, ప్రాఫిట్స్ వైజ్గా చాలా మంచి కంపెనీ అనమాట. ఇది ఈయన దగ్గర ఉంటే మాత్రం ఇది హోల్డ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. ప్రస్తుతం 5600 రూపీస్ దగ్గర ఉందన్నమాట ఈ స్టాక్. ఫర్దర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది, కానీ ప్రాఫిట్స్ వైజ్గా, ఫండమెంటల్స్ వైజ్గా మంచి కంపెనీ. ఆటో యాన్సిలరీ కంపెనీ అనమాట వ్యాప్కో. సో దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. రైట్, నెక్స్ట్ వైజాగ్ నుంచి బాలకృష్ణ గారు లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు తీసుకోవచ్చు ఈ స్టేజ్లో. స్టాక్ ఏంటండి? టీవీఎస్ త్రిచక్ర. టీవీఎస్ త్రిచక్ర ఎక్సలెంట్ కంపెనీ అండి. టైర్ స్టాక్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు టైర్ కంపెనీస్లో. సో ఇది 3075 రూపీస్ దగ్గర ఉంది. సో ఇన్వెస్టర్స్కి మంచి ప్రాఫిట్స్ అందించినటువంటి కంపెనీ టీవీఎస్ త్రిచక్ర. 1900 లెవెల్స్ నుంచి దాదాపు 4200 వరకు వెళ్ళింది. సో అయితే ఇందాక చెప్పినట్టు వ్యాప్కో ఇండస్ట్రీస్ లాగానే దీంట్లో కూడా వాల్యూమ్స్ పెద్దగా ఉండవు. ఫండమెంటల్స్ పరంగా, గ్రూప్ వైజ్గా, సెక్టర్ వైజ్గా మంచి కంపెనీ అనమాట. సో దీన్ని లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోవచ్చు. క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్, ఎర్నింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సో నియర్ టర్మ్లో అంటే లాంగ్ టర్మ్లో 1-2 ఇయర్స్లో ఇది 5000 లెవెల్స్ టచ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మీరు హోల్డ్ చేసుకోండి. రైట్, జనరల్లీ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్కి ఇన్వెస్టర్స్కి లాభం ఉంటుంది స్టాక్ మార్కెట్లో అంటూ ఉంటారు.
సో ఇప్పుడు రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటే కొన్ని డౌట్స్ కూడా వస్తున్నాయి, డివిడెండ్స్ అని అవన్నీ ఇవన్నీ. సో ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వగలరా ఎందుకని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది బెస్ట్ అంటారు స్టాక్ మార్కెట్లో? స్టాక్ మార్కెట్లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్ ఒకటి ఉంటుంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ ఒకటి ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ కంటే మంచి కంపెనీస్ గ్రూప్ వైజ్గా, అదేవిధంగా మేనేజ్మెంట్ వైజ్గా మంచి కంపెనీస్ అంటే పెర్ఫార్మింగ్ చేస్తున్నటువంటి సెక్టర్స్లో మంచి స్టాక్స్ని చూజ్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో పెరగడానికి అవకాశం ఉంటుంది. నియర్ టర్మ్లో ఏంటంటే వాలటాలిటీ ఉంటుంది మార్కెట్లో ఎక్కువగా. మనం లాస్ట్ 1 year నుంచి చూసాం, చాలా స్టాక్స్ అప్ అండ్ డౌన్స్ మూమెంటమ్స్ చూసాం. మనం గతంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం హెరిటేజ్ ఫుడ్స్ని రికమెండ్ చేసాం, 500 లెవెల్స్ రికమెండ్ చేసాం. చాలా రోజులు దాదాపు 2 quarters వరకు అదే రేంజ్లో నడిచింది. ఆ తర్వాత మళ్ళీ 800 రూపీస్ వరకు వెళ్ళింది ఒక కన్సల్టేషన్, అంటే ఒక్కొక్క స్టాక్ మీద 300 రూపీస్ కన్సల్టేషన్ తర్వాత వెళ్ళింది. 800 లెవెల్స్ నుంచి మళ్ళీ ఈ మధ్య చూస్తే దాదాపు 1100 లెవెల్స్కి వచ్చింది అనమాట. అంటే లాంగ్ టర్మ్కు ఓపిక ఉన్నవాళ్ళు వెయిట్ చేయగలిగితే మంచి పెర్ఫార్మెన్స్, అంటే మంచి స్టాక్ మంచి రంగం అనుకుంటే ఆ స్టాక్ లాంగ్ టర్మ్లో పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మన పేషెన్స్ని టెస్ట్ చేస్తుంటారు అనమాట. కొంతమంది ఏం చేస్తుంటారంటే స్టాక్ బై చేసిన తర్వాత వెంటనే అది పెరగలేదు, 1 monthలో పెరగలేదని దాన్ని అమ్మేస్తుంటారు. దాన్ని అమ్మేసి ఇంకో స్టాక్లో పొజిషన్ తీసుకుంటారు. దానివల్ల ఇలా పోర్ట్ఫోలియోని చర్న్ చేయడం వల్ల వాళ్ళకు బ్రోకర్స్ కమిషన్స్ ఇవ్వటమే తప్ప మనకు ఎర్నింగ్స్ అంటే స్టాక్ వైజ్గా మనకు లాభాలు రావు అనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం మంచి స్టాక్ని చూస్ చేసుకొని లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేయగలిగితే మాత్రమే స్టాక్ మార్కెట్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని అర్థమవుతుంది. సో ఒక ఇయర్కి 4 quarters రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కదా, సో 4 times కూడా కంపెనీస్ డివిడెండ్స్ అనౌన్స్ చేస్తూ ఉంటాయి అండ్ ప్రాఫిట్స్ కొన్నిసార్లు బోనస్ కూడా అనౌన్స్ చేస్తూ ఉంటాయి. సో ఒక 1 yearలో 4 times మనం ఈ బెనిఫిట్స్ పొందొచ్చు అంటారా? మన కంపెనీస్ చూస్తే పిఎస్యూ కంపెనీస్, కొన్ని ప్రాఫిట్స్లో ఉన్నటువంటి పిఎస్యూ కంపెనీస్, ముఖ్యంగా చూస్తే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీ లాంటి కంపెనీస్, ఓఎన్జీసీ లాంటి కంపెనీస్, వాళ్ళు దాంట్లో గవర్నమెంట్కి ఎక్కువ వాటా ఉంటుంది అనమాట. దాదాపు 75-80% గవర్నమెంట్ వాటానే ఉంటుంది. సో గవర్నమెంట్ డివిడెండ్స్ రూపంలో తీసుకుంటుంది అనమాట. సో అదే బెనిఫిట్స్ మనం రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా వస్తాయి. ఆ స్టాక్స్లో ఉన్నటువంటి పొజిషన్ ఉన్నటువంటి రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా మంచి డివిడెండ్స్ వస్తాయి అనమాట. గవర్నమెంట్ అంటే దాదాపు 2-3 times వాళ్ళు ఇంటర్మ్ డివిడెంట్ కూడా పోస్ట్ చేస్తుంటారు. సో మనం హెచ్పిసిఎల్ చూస్తే నిన్న దాదాపు 225%, అంటే పర్ షేర్ 22 రూపీస్ డివిడెండ్ డిక్లేర్ చేశారు. అంతకుముందు వాళ్ళు 350% డివిడెండ్ డిక్లేర్ చేశారు. అంటే ఈసారి 2 సార్లు వాళ్ళు డివిడెండ్ తీసుకోవచ్చు అనమాట. సో ఇటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే డివిడెండ్స్ కూడా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. మరోవర్ లాంగ్ టర్మ్ కి ట్యాక్స్ ప్రాబ్లం కూడా ఉండదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఇవాళ జరిగిన డిస్కషన్ మీ హోల్డింగ్స్ ఏమైనా ఉన్నాయి? ఐ డోంట్ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ బిజినెస్ లైవ్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీరు చూద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.